అంటే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ ఆఫీస్ ఆవరణలో ఉన్నాం. ఈరోజు కొత్తగా ఎలక్ట్ అయిన మన మున్సిపల్ చైర్మన్ ధరవత్ మోహన్ నాయక్ గారిని యూపీఎఫ్ టీచర్ల బృందం సన్మానించడానికి వచ్చింది. సో ఇప్పుడైతే రాష్ట్రంలో టీచర్ల సమస్య చాలా పెద్దగా వినిపిస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ పైన అయితే టీచర్లు చాలా అగ్రంగా ఉన్నారని మనకు వినిపించింది. అసలు దానిపైన మనం మాట్లాడదాం. సార్, మీ యూనియన్స్ అన్ని ఇప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన ఆందోళన చేస్తున్నట్టున్నారు. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి గారిని ప్రభుత్వం నియమించి పాఠశాలల బలోపేతానికి కృషి చేయమని ఒక నివేదికని సమర్పించమని కోరటం జరిగింది. సుదీర్ఘంగా సార్ ప్రతి విషయం మీద కూడా పరిశీలించి కొన్ని విషయాలు ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరిగింది. దాంట్లో కొన్ని విషయాలు పాఠశాల బలోపేతానికి ఉపయోగపడే విషయాలను మేము స్వాగతిస్తూనే మరికొన్ని లోతుగా అధ్యయనం చేయలేకపోయారో ఏం జరిగిందో కానీ కొన్ని అయితే మేము ఖండిస్తున్నాము. ఉపాధ్యాయుల వేతనాలు అధికంగా ఉన్నాయని నివేదిక ఇవ్వడంలో భాగంగా అది ఎన్నో సంవత్సరాలు సర్వీస్ చేసి నాకు 24 సంవత్సరాల సర్వీసు, ప్రస్తుతం ఈ జీతం అందుకోవడానికి మేము 1500 శాలరీస్ తో పనిచేశాము. మాకు ఈనాటి వరకు ప్రమోషన్ లేవు. 24 సంవత్సరాలన్నా అదే పోస్ట్ లో ఉండవలసి వస్తుంది, మిగిలిన డిపార్ట్మెంట్ లాగా ఉండదు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. సార్ తీసుకున్నటువంటి నివేదికలు సమర్పించినటువంటి కొన్ని విషయాలకి మేము స్వాగతిస్తూనే ఇలాంటి చిన్న విషయాలలో ఖండిస్తున్నాము. దాంతోపాటు హెల్త్ కార్డులు ఇష్యూ చేయడం, ప్రభుత్వం 1.5 మా బేసిక్ పే నుంచి కట్ చేయడం జరుగుతుంది. అది కూడా భారం అవుతుంది. దానికి ఒక స్లాబ్ రేట్ పెట్టి మినిమం అంటే బేసిక్ పేని బట్టి లేకపోతే క్యాడర్ని బట్టి బేసిక్ పేలో నుంచి శాలరీని కట్ చేసి మా యొక్క హెల్త్ కార్డు అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం కార్పొరేట్ వైద్యశాలలో కూడా మాకు ట్రీట్మెంట్ అందించేందుకు బలోపేతం చేయాలని కోరుతున్నాము. అది జూలై 1 నుంచి అమలయ్యే అవకాశం ఉంది. చాలా విషయాల్లో ప్రభుత్వం మాకు సహకరిస్తూనే ఉంది. ఇప్పుడు మీ శాలరీస్ హైక్ కావాలని పిఆర్సీ అడుగుతారు అనే సందర్భంలోనే ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెడుతుంది గవర్నమెంట్ అనుకోవచ్చా? ఎందుకంటే లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా ఒకసారి ఇట్లా శాలరీ చాలా ఎక్కువైంది అని ఒక టైప్ ఆఫ్ తీసుకొచ్చి పిఆర్సీని కూడా చాలా తగ్గించాలని అప్పట్లో ఇష్యూ అయింది. రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఎడ్యుకేషన్ కి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ అత్యధిక శాలరీస్ పొందుతున్నారు. మన రాష్ట్రంలో మనకి ఇస్తున్నటువంటి శాలరీస్ నామాత్రంగానే ఉన్నాయి. అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి ఒక అపోహకు గురి చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఉపాధ్యాయుల్ని అంటే సమాజానికి మధ్య అంతరాన్ని పెంచడంలో భాగంగా అది జరిగిందనే భావిస్తున్నాం మేము. అలాంటి వాటి కాకుండా మాకు రావాల్సినటువంటి 2.5 సంవత్సరాలు అయింది పిఆర్సీ నివేదికను తెప్పించుకోవడం. మాకు రావాల్సినటువంటి డిఏ కానీ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఇచ్చి సకాలంలో మా యొక్క అభివృద్ధిని ప్రభుత్వం కోరుకుంటే మేము కూడా పాఠశాలల అభివృద్ధికి పేద విద్యార్థుల యొక్క అభివృద్ధికి తోడ్పడతాము. మాకు కూడా రాబోయే రోజుల్లో రావాల్సినటువంటి బెనిఫిట్స్, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ముఖ్యంగా అందించవలసిన బెనిఫిట్స్ అందించలేకపోతున్నారు. అది వాళ్ళు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. దాంతోపాటు మేము దాస్తున్నటువంటి జీపీఎఫ్ అమౌంట్ కానీ టీహెచ్ఎల్ అమౌంట్ కానీ అవి సకాలంలో అందించకపోవటం కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నాము. మన కల్లూరు మండల యూటీఎఫ్ అధ్యక్షులు రాయల్ నాగేశ్వర గారు ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఆకునూరి మురళి గారు ఇచ్చిన రిపోర్ట్ పైన చాలా ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్న సందర్భంలో మన కల్లూరు రాయల్ నాగేశ్వర గారితో ఒకసారి మాట్లాడదు. నమస్తే సార్, చెప్పండి. నమస్తే అండి. ముందుగా నూతనంగా ఎన్నికైనటువంటి మున్సిపాలిటీ చైర్మన్ గారిని అభినందించడం వచ్చాము. వారికి మా యూట్యూబ్ సంఘం తరఫున వారికి మా అభినందనలు తెలియజేసుకుంటూ, మీరు అడిగినటువంటి ప్రశ్నకి వాస్తవంగా చెప్పాలంటే ఇతర దేశాలను పోల్చుకున్నట్లయితే భారతదేశంలో మన రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలను పోల్చుకున్నా కూడా మన రాష్ట్రంలో వేతనాలు గొప్పగా చెప్పుకునేంతైతే ఏమీ లేదు. కానీ ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో ఆకునూరి మురళి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో మరి ఇచ్చినటువంటి నివేదిక, దానిని మేము మా యూట్యూబ్ సంఘం దాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా 2023లో మాకు పిఆర్సీ కావాలి. అలాంటిది 23/2026 వచ్చినప్పటికీ కూడా
సో ఉపాధ్యాయ సంఘాలే ఎప్పుడు ఎక్కువ పిఆర్సీ కావాలని వాళ్ళు అడుగుతారు కాబట్టి ఇట్లా ఖచ్చితంగా ఇది వాస్తవంగా జరిగేది కూడా అదే. మేము పిఆర్సీ ఇవ్వమని మేము అడుగుతున్నాం. అంటే మేము రావాల్సినటువంటి కోరికలు ఏవైతే మాకు ఇవ్వవలసిన కోరికలు ఏవైతే ఉన్నాయో మాకు ఇవ్వవలసినటువంటి వాటి గురించి మేము అడుగుతుంటే ముందే కాళ్ళకు బంధం వేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వాలు కూడా అట్లా ఉన్నాయి. కాబట్టి ఉపాధ్యాయులుగా మా వంతు మేము పాఠశాలను బలోపేతం చేసేటువంటి పనిలో మేము ఉంటూ తర్వాత మాకు రావాల్సినటువంటి ఏవైనప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా కావాల్సిన బెనిఫిట్స్ మాకు అందితే ఆ ఉపాధ్యాయుడు ఇంకా ఎంతో యాక్టివ్గా తన యొక్క వృత్తిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అనటంలో సందేహం లేదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకొని మాకు రావాల్సినటువంటి ఏరియాస్ కానివ్వండి, జీపీఎఫ్ కానివ్వండి, ఏదైనప్పటికీ మేమే కాదు మాతో పాటు దాదాపు 3-4 దశాబ్దాలు చేసినటువంటి పెన్షనర్స్, రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయ మిత్రులు ఎంతో మంది, దాదాపు 40-50 మంది చనిపోయారు. వాళ్ళకి ఇప్పటివరకు ఇంకా చాలా మంది న్యాయం జరగలేదు. మాకు రావాల్సినటువంటి డబ్బుని మేము అడుగుతున్నాం కానీ ప్రత్యేకంగా అదనంగా మేము అయితే అడగటం లేదు. కాబట్టి దీన్ని మేము మాకు రావాల్సినటువంటి పిఆర్సీ కూడా మాకు ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో ఇది వీళ్ళు చెప్పేది ఏంటంటే యాక్చువల్ గవర్నమెంట్ ఫామ్ అవడంలో కూడా ఇలా పాత్ర చాలా ఉందట. అండ్ వాళ్ళకి ఎప్పుడు 2 years బ్యాకే మనకి పిఆర్సీ రావాలని వాళ్ళు చెప్తున్నారు. సో ప్రభుత్వం అయితే ఇప్పుడు 1 year ఎడ్యుకేషన్ కమిషన్ ని ఏర్పాటు చేసి వాళ్ళు 1 year లో సాధించింది ఏంటంటే టీచర్స్ సాలరీస్ తగ్గించమనే ఒక పదాన్ని మాత్రమే వాళ్ళు సాధించారని అంటున్నారు. సో ఇదైతే చాలా కరెక్ట్ కాదని చెప్తున్నారు. సో ఆ నివేదికలో ఆ పదాన్ని తొలగించి వాళ్ళకి రావాల్సిన పిఆర్సీ అండ్ వాళ్ళకి రావాల్సిన ఏమైతే ఏరియాస్ వాళ్ళ రావాల్సిన కోరుతున్నారు. అండ్ ఆ రిపోర్ట్ అయితే వీళ్ళు యూటీఎఫ్ కల్లూరు శాఖ తరఫున మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు.